ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సభలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులు, ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీసీ డెడికేటెడ్ రిపోర్టర్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా సమాచారం. ఈ అంశంపై కేబినెట్ లో కీలక చర్చ జరగనుంది. మరొకవైపు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు మున్సిపల్ ఎన్నికల విధానంలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలపైన కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇకపై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశంపైన కూడా కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సభలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులు, ఇతర అంశాలపై కేబినెట్ లో చర్చ జరుగుతుంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ లో అందిస్తారు. యాకూబ్. ఖచ్చితంగా కేబినెట్ ప్రారంభమైంది. దాంట్లో కీలకంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ బిల్లు ప్రవేశపెట్టాలనేది కూడా మార్పులు చేర్పులు చేస్తున్న పరిస్థితి. మరో పక్కన చైర్మన్, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి మేయర్లకు సంబంధించి కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మేయర్లకి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ఓటింగ్ ఇప్పటి వరకు అక్కడ ఉన్న కార్పొరేటర్లు అదేవిధంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఓటు డైరెక్ట్గానే చైర్మన్ అదేవిధంగా మేయర్కి డైరెక్ట్గా ఓటు హక్కు ఉండేటట్టు ఇప్పుడైతే ఈ బిల్లులో ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు కీలకమైన బిల్లు, అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన బిల్లు ప్రవేశపెట్టనున్నారు అని కూడా చెప్పు. కూడా దానికి సంబంధించింది కూడా ఎన్నికలకు సంబంధించి ఇప్పుడున్న రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రస్తావించనున్నారు. అది కూడా చెప్పుకోవచ్చు. అయితే కేబినెట్ లో కీలక నిర్ణయాలు ఇప్పుడు ప్రస్తుతం అమరావతి తో పాటు కొన్ని ప్రాజెక్టులకి సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. దీని మీద ఇప్పుడు కేబినెట్ లో చర్చ అనంతరం మళ్ళీ అసెంబ్లీలో దీని మీద మాట్లాడిన అనంతరం దానికి ఆమోద ముద్ర అయితే ప్రస్తుతం అయితే పడుతుంది. ఈ పరిస్థితిలో గత 2 రోజుల నుంచి ఇప్పటికే నిన్న ఈరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా చూసుకుంటే కొన్ని 50 ఈ క్యాబినెట్లో చూసుకుంటే 55 పైగా అంశాలపైన మండలిలో పెట్టిన పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్లు, మేయర్లు, మున్సిపాలిటీలకు సంబంధించి, నగర పంచాయతీలకు సంబంధించి చైర్పర్సన్లు ప్రజలే నేరుగా ఎన్నుకోవాలనేది కూడా కీలకంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ధాన్యం అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన కూడా కొన్ని కీలకాలు చట్ట అవసరం కూడా ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అమలాపురంలోని బార్లో, తిరుపతిలోని బాలికల 2 సెంటర్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేది కూడా ఉంటుంది. ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ కోసం కొన్ని కేంద్రాలు సుమారుగా 320 మంది దీనికి సంబంధించిన పోస్టింగ్లు కూడా ఏర్పాటు చేయాలని 10,060 పోస్టులకు సంబంధించి కేబినెట్ లో చర్చించనున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. 26, 27 సంబంధించి జాబ్ క్యాలెండర్ కి సంబంధించి పూర్తిగా ఈ ఏపీబీఎస్ ద్వారా 10,060 ఉద్యోగాలు కూడా ఈ దఫా కేబినెట్ లో పెట్టనున్నారు తెలుస్తుంది. రంపచోడవరం, మార్కాపురం అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో హెచ్ఆర్ఏ సంబంధించి 12% నుండి 16% పెంచేందుకు ప్రతిపాదన చర్చ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ పరిస్థితిలో కేబినెట్ సుమారుగా 50 అంశాల మీద కేబినెట్ చర్చ అయితే జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీలో దీని మీద చర్చ సాగుతుంది. ఆమోదం అయితే దక్కుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కీలకమైన దాంట్లో
మున్సిపాలిటీకి Okay, సంబంధించి Yakub. అదేవిధంగా చైర్మన్ సంబంధించి అయితే కీలకమైన బిల్లు అయితే ప్రవేశపెట్టనున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. సింహాచల్